IPL 2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్లో RCB ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు ఆటగాడు కరణ్ శర్మ మాత్రం కోల్కతాను వణికించాడు. RCB విజయానికి చివరి 2 ఓవర్లలో 31 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో క్రీజ్లోకి దినేష్ కార్తిక్, కరుణ్ శర్మ ఉన్నారు. 19వ ఓవర్ వేసిన రస్సెల్ బౌలింగ్ లో ఓవర్ మొత్తం కార్తిక్ స్ట్రైక్ తన వద్దనే అంటిపెట్టుకున్నాడు. ఆ ఓవర్లో 6-4 సాయంతో 10 పరుగులు రాబట్టిన కార్తిక్ ఆఖర్ బంతికి అవుట్ అయ్యాడు. దీంతో KKR డకౌట్ మొత్తం సంబరాల్లో తేలిపోయింది. ఈ క్రమంలో ఆఖరి ఓవర్లో RCB విజయానికి 22 పరుగులు అవసరమయ్యాయి. అయితే క్రీజ్లో పూర్తి స్థాయి బ్యాటర్లు ఎవరూ లేకపోవడంతో తాము సునాయాసంగా విజయం సాధిస్తామని KKR యూనిట్ ధీమా వ్యక్తం చేసింది. అంతకు తోడు వరల్డ్ క్లాస్ బౌలర్ మిచెల్ స్టార్క్ చివరి ఓవర్ వేసే బాధ్యతను KKR కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అప్పగించాడు. కానీ స్ట్రైక్ లో ఉన్న కరణ్ శర్మ తొలి బంతిని 6 గా మలిచి అందరి అంచనాలు తారుమారు చేశాడు. ఆ తర్వాత 2 6లు కొట్టి KKR ఆటగాళ్ల గుండెల్లో రైలు పరిగెత్తేలా చేశాడు. అయితే అదే ఓవర్లో 5వ బంతికి శర్మ అనూహ్యంగా అవుట్ కావడంతో RCB తమ విజయానికి అడుగు దూరంలో నిలిచిపోయింది. కరణ్ శర్మ కేవలం 7 బంతుల్లోనే 20 పరుగులు సాధించాడు.